లూకా సువార్త 23వ అధ్యాయము 39 నుండి 43 వరకు ఈ వచనాల్లో ఉన్న అర్థాన్ని మనం తెలుసుకొని ఆ ప్రకారము మన జీవితాలకు అన్వయించుకొని మనం ఆరాధనలోకి వెళ్దాం. వ్యక్తిగతంగా ఒక్కొక్కరు పెదవులతో ఆరాధించాలి, హృదయంలో జరిగిన కార్యాన్ని బట్టి. కనుక ఇక్కడ చూడండి, వేలాడవేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. ఇక్కడ వరుసగా ముగ్గురు సిలువ వేయబడ్డారు. మనందరికీ తెలిసిందే కదా. ఎంతమంది? ఎవరెవరు? యేసుప్రభు కుడి పక్కన, ఎడమ పక్కన వరుసగా ముగ్గురు కదా. యేసుక్రీస్తు ప్రభు ఎవరు? నేరస్తుడా? కాదు. ఎవరు ఆయన? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం చదవండి త్వరగా. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు ఉన్నవాడు పాపుల్లో చేరక. చెప్పండి, మన యేసుప్రభు యొక్క గుణగణాలు ఏంటి? నైతిక విలువలేంటి? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు కదండి. ఈ ఇద్దరు, మిగిలిన ఇద్దరు ఎవరు? నేరస్తులు, పాపులు అనుకుందాం, నేరస్తులు అనుకుందాం. ఈ ఇద్దరు ఎవరికి సూచనగా ఉన్నారు అంటే, ఒక దొంగ ఇశ్రాయేలుకి సూచనగా ఉన్నాడు, ఇంకో దొంగ అన్ని జనులకి గుర్తుగా ఉన్నాడు. ఈ లోకంలో 2 జాతులు ఉన్నాయి. మొదటి జాతి ఏది? అబ్రహాము సంతానము ఇశ్రాయేలీలు. రెండవ జాతి ఎవరు? అన్ని జనులు. ఆఫ్రికా వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు, ఇండియా వాళ్ళు. ఇండియాలో 1-2 కోట్ల తెగలు ఉన్నాయి కదండి. సో కాబట్టి ఒకటి దానికి సూచనగా ఉంది, ఇంకోటి ఏశావుకి గుర్తుగా ఉంది, రెండోది యాకోబుకి గుర్తుగా ఉంది కదా. ఇద్దరు కూడా ఎవరండి? ఇద్దరు నేరస్తులే. ఎవరు? ఏశావు నేరస్తుడే, యాకోబు నేరస్తుడే. కానీ ఇప్పుడు దేవుని ఆశీర్వాదాలు కావాలంటే ఏం కావాలి? ఇప్పుడు మారు మనసు కావాలి, సరి చేసుకోవాలి, ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. తర్వాత దేవుని రాజ్యాన్ని కోరుకోవాలి. దేవుని రాజ్యాన్ని కోరుకోవాలంటే, దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలంటే ఏం కావాలి? దేవుని నీతి కావాలి. మన నీతి కాదు. చాలామంది ఏంటంటే తమ క్రియల ద్వారా వారు నీతిమంతులు అనుకుంటారు, కానీ యేసుక్రీస్తు ప్రభువు పాపిని పరిశుద్ధుడిగా చేయటానికి చేసిన కార్యమునందు విశ్వాసం ఉంచుటే దేవుని యొక్క నీతి. చూడండి, 2 కొరింథీ 5వ అధ్యాయము 21వ వచనం. 2 కొరింథీ 5, ఎందుకనగా ఆయన యందంటే ఎవరి యందు? ప్రభు అయిన యేసుక్రీస్తునందు దేవుని నీతి ఎగినట్లు పాపం ఎరుగున యేసు ప్రభు ఏమైపోయాడండి? మన కొరకు పాపముగా చేయబడ్డాడు. ఎవరి చేత? తండ్రి అయిన దేవుని చేత. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మధ్యలో ప్రాణం పెట్టింది, రక్తము గార్చింది ఏ దొంగ కొరకు? ఇద్దరు దొంగల కొరకు. ఏశావు కొరకు పెట్టాడు, యాకోబు కొరకు పెట్టాడు. యూదులు ఇశ్రాయేల్ కొరకు పెట్టాడు, అన్ని జనుల కొరకు పెట్టాడు. మరి ఎవరు అంగీకరిస్తున్నారు యేసుప్రభుని? వారు నీతిమంతులు అవుతున్నారు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసము ద్వారా దేవుని నీతిని పొందినారో వారు దేవునితో సమాధానపడి దేవుని రాజ్యానికి వారసులు అవుతున్నారు. అంతే కదండి. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ 40వ వచనంలో 40, అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి రా. ఓ దొంగ బోధకుడైపోయాడండి. ఎవరికి? సిలువలోనే బోధకుడైపోయాడు, సిలువలోనే సువార్థికుడైపోయాడు.
ఒక దొంగ ఏం చేస్తున్నాడు? యేసు ప్రభువుని నిందిస్తున్నాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే, దేవుడు అయితే, పరిశుద్ధుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మను రక్షించు అంట. ఆయన మీరు పరిశోధించడానికి కాదు ఆయన. కాబట్టి నమ్మాలి. మరి ఇంకొక దొంగకి ఎట్లా తెలిసింది? రెండవ దొంగకి ఏమైంది? ఇప్పుడు యేసు ప్రభుని నమ్ముకున్నవాడు ఏ పక్క దొంగ? కుడి పక్క, ఎడం పక్క? కుడి పక్క. ఎక్కడుంది చూపించు. ఏదో పక్క. ఇప్పుడు యూదులు కుడిపక్క, అన్యజనులు కుడిపక్క. అంటే ఎవరు కుడిపక్క? అంగీకరించిన వాళ్ళు కుడిపక్క. వెరీ గుడ్, బాగా చెప్పారు. తర్వాత యేసుక్రీస్తు ప్రభు రెండవసారి వచ్చినప్పుడు మేకల్ని గొర్రెల్ని ఏం చేస్తాడు? గొర్రెలన్నీ పరలోకానికి వెళ్తాయి. గొర్రెలన్నీ యేసు ప్రభు అయిన ప్రధాన కాపరిని వెంబడిస్తున్నాయి. మేకలన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? తీర్పులోనికి వెళ్తున్నాయి, నరక శిక్షలోనికి వెళ్తున్నాయి. కాబట్టి మనం గొర్రెలమా మేకలమా? మరి ఎవరు గొర్రెలు? యేసు ప్రభుని అంగీకరించి యేసు ప్రభు స్వరాన్ని అనుదినము విని దాని ప్రకారం సరి చేసుకుంటూ జీవించి దేవుని సేవ చేయాలి కదండి. కాబట్టి చూడండి ఒక మాట, రెండవ దినవృత్తాంతములు 28వ అధ్యాయము 20వ వచనం నుంచి చదవండి. 19 నుంచి చదువుదాం. 19 నుంచి మార్చి చదువుదాం కొన్ని మాటలు. 28 రెండవ దినవృత్తాంతం, 2 Chronicles చాప్టర్ 28 19th verse నుంచి కొన్ని చదువుకుందాం. ఆహాజు యూదా దేశంను దిగంబరినిగా చేసి యెహోవాకు ద్రోహం చేసి ఉండిన కనుక యెహోవా ఇశ్రాయేలు రాజైన ఆహాజు చేసిన దాన్ని బట్టి యూదా వారిని హీనపరచెను. ఆహాజు భాగములు ఏర్పరిచి యెహోవా మందిరంలో నుండి ఒక భాగమును, రాజనగర్లో నుండి ఒక భాగమును, అధిపతుల యొద్ద నుండి ఒక భాగమును తీసి అశ్షూరు రాజునికి ఇచ్చిన కానీ అతడు అతనికి సహాయము చేయలేదు. చూడండి, ఆపత్కాలం మంది అతడు యెహోవా దృష్టికి ఏం చేశాడంట? అధికంగా. ఈయన కూడా అది చేస్తున్నాడు. ఇప్పుడు ఏ దొంగ అపాయంలో ఉన్నాడు? ఇద్దరు అపాయంలోనే ఉన్నారు. ఏ అపాయంలో ఉన్నారు? శరీర మరణంలో ఉన్నారు. శరీరం చచ్చిపోతే ఆత్మ నరకాపాయంలో ఉంది. నరక శిక్ష కూడా అపాయమే కదా. ఆపద నుంచి తప్పించుకోవాలి. సో అటువంటి పరిస్థితిలో ఇప్పుడు దానికి సాదృశ్యంగా మనం ఇక్కడ చూసినప్పుడు ఆహాజు ఏం చేస్తున్నాడు? ఇక్కడ అషూరు రాజుకి లొంగిపోయాడు. అషూరు రాజుకి ఏం చేశాడంటే ఆహాజు ఏ భాగం ఇచ్చాడంటే ఆహాజు భాగములు ఏర్పరిచి యెహోవా మందిరములో నుండి సైతానికి ఇవ్వచ్చండి. కాబట్టి ఎవరికి ఇవ్వాలి? మనం ఆరాధన ఎవరికి ఇవ్వాలి? ఎవరికి చెల్లించాలి? దేవునికి చెల్లించాలి. యేసు ప్రభుకి ఈయన ఎవరికి చెల్లిస్తున్నాడు? రాజు పేరు చెప్పు, సాతాన్ డైరెక్ట్గా పడతాడు వాడు. ఓకే, ఇక ఏంది? దేవుని మందిరంలో మొదట ఒక భాగం ఇచ్చేసాడండి. ఎందుకు? ఆయన సమాధాన పరచుకోవటానికి. తర్వాత ఇంకేం చేశాడు? రాజనగర్లో నుండి ఒక భాగం ఇచ్చాడు. తన రాజనగరంలో ఒకటి, అధిపతుల దగ్గర నుంచి కూడా ఒక భాగం ఇచ్చాడు. ఇంకా కానీ అతనికి సహాయము చేశాడండి. కాబట్టి ఇప్పుడు 22వ వచనంలో ఆపత్కాలం అతడు యెహోవా దృష్టికి మరి అధికముగా అతిక్రమములు జరిగించను, అట్లు చేసినవాడు ఈ ఆహాజు. ఇవన్నీ తప్పులు చేసి ఏం చేశాడండి? ఇంకా అధిక పాపము చేశాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఇద్దరు దొంగల కొరకు ప్రాణం పెడుతుంటే, వారి పాపానికి ప్రాయశ్చిత్తం కలుగజేస్తుంటే
వారిని దైవోగ్రత నుంచి రక్షించి వారిని నీతిమంతులుగా తీర్చి నిత్య జీవం ఇవ్వాలి, దేవుని రాజ్యంలో చేర్చుకోవాలి, దేవుని మహిమలో చేర్చుకోవాలని యేసుప్రభు మధ్యలో వేలాడబడితే ఒక ఆయన ఇంకేం చేస్తున్నాడండి? యేసుప్రభుని దూషించి గ్రహించక అధిక పాపం చేస్తున్నాడు. ఈ లోకంలో కూడా అంతే. లోపల ఉన్నాం మనం, ఎవరమంటే నీతిమంతులుగా తీర్చబడి మనమంతా ఏం చేయాలి? దేవుని ఆరాధించాలి, అంగీకరించాం కదా. అయితే ఏమని చెప్తున్నాడు చూడండి ఇంకో దొంగ. మనకైతే చూడండి ఎంత బుద్ధి వచ్చింది ఆయనకి. మనకైతే ఇది న్యాయమే పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేడు. అంగీకరించగలరా? ఈయన యేసుక్రీస్తు ప్రభు ఎందుకు సిలువేయబడ్డాడంటే ఈయన ఏ తప్పిదము చేయలేదు, కానీ ఎవరి కొరకు? మన కొరకే సిలువ. యేసు ప్రభు శరీరాన్ని రక్షించడానికి రాలేదు, యేసు ప్రభు మన ఆత్మల్ని రక్షించడానికి వచ్చాడు. శరీరం తాత్కాలికంగా ఉంటుంది, ఆత్మ నిరంతరం ఉంటుంది. కాబట్టి దేవుడు ఆత్మను చూస్తున్నాడు, మనుషులు ఏం చేస్తున్నాడంటే శరీరాన్ని చూస్తున్నాడు. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఇంకా ఒక పక్కన ఉన్న వ్యక్తి నా శరీరాన్ని రక్షించు అంటున్నాడు. ఈ వ్యక్తి ఏమంటున్నాడు? యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నీవు నన్ను. అయితే కాబట్టి యేసు ప్రభు ఏమని వాగ్దానం చేశాడు ఈయనకి? నీవు నేడు నాతో కూడా ఈ దినమే, ఈనాడే, ఈరోజే నాతో కూడా ఎక్కడ ఉంటావు? విశ్వసించిన నాడే, యేసు ప్రభుని అంగీకరించిన నాడే, పాప క్షమాపణ పొందినవాడే, నీతిమంతులుగా తీర్చిన నాడే మనం ఎక్కడ ఉన్నామండి? పరలోక రాజ్యంలో చేరాం. పరలోక రాజ్యంలో చేరిన వారంతా ఏం చేస్తారు? దేవుని మందిరానికి వస్తారు. వచ్చి ఏం చేస్తారు? ఖాళీగా కూర్చుని ఇటు చూస్తూ ఉంటారు కదా. లేటుగా వస్తారు కదా. లేటుగా వస్తే ఏం చేసినట్టు? అమానుకు వచ్చినట్టు. ముగ్గురిని ఒకేసారి సిలువ వేసారా? ఒకరి తర్వాత ఒకడానికి వేసారా కదా. యేసు ప్రభుతో కూడా ఉండాలి. సమయానికి వచ్చి ఒకవేళ అత్యవసరమైన పరిస్థితి ఉంటే దానికి నేను ఏమన్నా దేవుడు కృపిస్తాడు. అయితే మనం ముందుగానే సిద్ధపడి ఏం చేయాలి? రావాలి. భయము భక్తి అనేది చూపించాలి. ఆ రక్షణ పొందిన దొంగ వలె మనం జాగ్రత్తగా ఉండాలి, గ్రహింపు సరిగ్గా ఉండాలి, చురుకుదనం అనేది కావాలి. అఫ్కోర్స్ కొంతమంది దూరం నుంచి వస్తున్నారు, బట్ ట్రాఫిక్ ఇది అదేని అంటే పర్వాలేదు. ఏదైనప్పటికీ కూడా కొద్దిగా ముందుగా రావటం మంచిది. ఒక వారం వస్తే ఇంకో వారం రావాలి. ఇది ఎవరి కొరకు వస్తున్నట్టు కదా. పరలోకం మంచిదా, భూలోకం మంచిదా? ఓ దొంగకి ఏది కావాలి? నన్ను దింపి ఇక్కడే ఉంటా, ఇంకొక ఆయన నన్ను దింపొద్దు, నేను పరలోకానికి వస్తా. మనం ఏం చేస్తున్నాం? ఎంత యేసుప్రభువు నమ్మినా దింపుకోరు. ఏదొచ్చినప్పటికీ కూడా ఏం చేయాలి? సో ఇంకొక రాజు చూడండి, రెండవ దినవృత్తాంతములు 33వ అధ్యాయము 33 10 నుండి 13వ వచనం వరకు 10 నుండి చదువుకుందాం. యెహోవా మనస్సేకును అతని జనులకును వర్తమానములు పంపినను, వారు చెవియొగ్గకపోయిరి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తాను బహుగా తగ్గించుకొని సరే, ఇక్కడ ఇంకొక రాజు ఉన్నాడు. ఆయన పేరు మనస్సే కూడా దేవుని ఎదుట చెడు పనులు చేసినవాడు, శిక్షకి పాత్రుడు. కుడి పక్కన ఉన్నవాడు శిక్షకు పాత్రుడు, ఎడం పక్కన ఉన్నవాడు శిక్షకు పాత్రుడు. ఎవరికి? యేసు ప్రభుకి. కుడి పక్కన ఉన్నవాడికి శిక్ష, ఎడం పక్కన ఉన్నవాడికి శిక్ష. దేనికి?
వారు పాపులు కాబట్టి చేసిన ఆ నేరాన్ని బట్టి భూలోకంలో శిక్ష ఉంది. అయితే పుట్టినప్పటి నుంచి చేసిన పాపాన్ని బట్టి ఆత్మలో శిక్ష దేవుడు విధిస్తాడు కదండి. మనం పుట్టుకతోనే పాపులమా, పెరిగిన తర్వాత పాపులమా? లేదా చిన్నపిల్లోడు అబద్ధం ఎందుకు చెబుతాడు? పుట్టిన తోడనే వానిలోకి ఏమొచ్చేసిందండి? ఆదాము యొక్క స్వభావం వచ్చేసింది. ఆదాము స్వభావం ఏంటి? అవిధేయత. ఎవరికి అవిధేయత? దేవునికి అవిధేయత కదా. తూర్పునికి వెళ్ళమంటే పడమటికి వెళ్ళేది కదా. ఇవన్నీ చేస్తాం. భక్తిహీనంగా చేసేది, దేవుని వాగ్దానాల్ని నమ్మకపోవడం కదా. ఆ విధంగా మనం నష్టపోయేవారుగా ఉంటాం. ఇక్కడ మనస్సేలో ఉన్న మంచి గుణం ఏంటంటే, దేవుడు దాన్ని హెచ్చరించినప్పుడు, తనకి శ్రమ కలిగినప్పుడు ఏం చేశాడంటే ఇక్కడ మొరపెట్టినప్పుడు 13వ వచనం ఏమైంది? 12 చదవండి. శ్రమలో ఉన్నప్పుడు ఏం చేశాడండి? బ్రతిమాలుకున్నాడు. పశ్చాత్తాపడి ఏం చేశాడు? ప్రభువా క్షమించు, నన్ను ఏం చేయి? విడిపించు. తర్వాత బహుగా తగ్గించుకొని మొరలిడగా ఆలకించి యెహోవా దేవుడై ఉన్నాడని. కాబట్టి ఈ ఓ పక్కన ఉన్న దొంగ కూడా యేసు ప్రభువే ఏమని తెలుసుకున్నాడు? రక్షకుడని తెలుసుకున్నాడు, దేవుడని తెలుసుకున్నాడు. యేసు ప్రభు ద్వారానే దేవుని రాజ్యంలోనికి వెళ్తానని తెలుసుకున్నాడు కదా. ఇక్కడ మనసే కూడా ఏం చేశాడండి? తెలుసు. మరి మన సంగతి ఏంటి? మనం తెలుసుకున్నామా? నీవు తెలుసుకున్నావో లేదో, నేను తెలుసుకున్నావో లేదో ఎట్లా తెలుస్తుంది? ఆరాధించాలి. ఏమని ఆరాధించాలి? నేను చెడ్డోడిని, నేను పాపిని, నేను నేరస్తుడిని, ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ జీవించడానికి యోగ్యత లేదు. అయితే నా కొరకు నువ్వు సెలవైపడ్డావు కదా. నాకు పరలోకానికి మధ్యలో సెలవైపడ్డావు. ఓ పక్కన పరలోకం, ఓ పక్కన పాపైన మానవుడి కొరకు మధ్యలో యేసు ప్రభు సెలవైపడ్డాడు. ఈ లోకంలో ఉన్న అనేకమైన భేదాలు, తెగలకి మధ్యలో కూడా యేసు ప్రభు ఏమయ్యాడు? నమ్మిన వాడికి సొమ్ము, నమ్మిన వానికి తెలీదా? నమ్మిన వానికి సొమ్ము, నమ్మిన వానికి దుమ్మయ్య. దుమ్ము కావాలా, సొమ్ము కావాలా? చాలా సీరియస్గా ఉన్నారు. ఇప్పుడు ఏం చెప్పాలి, ఏం ఆరాధన చేయాలి? నేను ఏ పక్కన ఉన్నానో అర్థం అవట్లేదా? ఏ పక్కన ఉన్నామండి? ఇప్పుడు ఏదో పక్కన ఉంది. కాబట్టి ఇప్పుడు ఏమైనా ఆరాధన చేయాలి? ఇప్పుడు రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, హెబ్రీ 7వ అధ్యాయము 26వ వచనం ఇప్పుడు చదువుదాం. ఫస్ట్ ఒకటి చెప్పాము. వెరీ గుడ్, బాగా చెప్పావు. ఫస్ట్ ఎవరంటే యేసు ప్రభు పవిత్రుడు. నేనెవరిని? అపవిత్రుడిని, నేరస్తుని, పాపిని. నా శిక్ష ఏం చేశాడు? నన్ను పవిత్రపరచడానికి ఆయనకి నా మధ్యలో వేలాడాడు. పరలోకానికి నాకు మధ్యలో సిలువలో వేలాడు. నా పాపాన్ని పరిహరించాడు. కాబట్టి నేను అంగీకరించినప్పుడు యేసు రక్తంలో నా ప్రతి పాపాన్ని ఏం చేశాడు? కడిగి నన్ను పవిత్రపరచు. ఇప్పుడు నేను కూడా ఎవరిని? నా యేసు ప్రభు ఎవరు? పవిత్రుడు. ఇప్పుడు నేనెవరిని? ఎందుకు? ఆ మంచి దొంగలాగా అంగీకరించు. నీతిమంతుడైన దొంగ, పాపి అయిన దొంగ ఇక్కడ లేదు, అక్కడ లేదు. ఇక్కడ చచ్చిపోబోతున్నాడు. చనిపోయే సమయంలో ఆపత్కాలంలో యేసుని అంగీకరించక ఎరక్క చచ్చిపోయే ఆత్మను కూడా ఏం చేశాడు? మనల్ని ఆ స్థితిలో దేవుని ఉంచక ఆ దొంగ ఎరిగినట్టుగా క్రీస్తుని గ్రహించే కృప మనందరికి ఇచ్చాడు. ఎంత ధన్యులం మనం, ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. కాబట్టి అలా యేసుక్రీస్తు ప్రభు ఎవరండి? పవిత్రుడైతే మనం ఎవరు? పవిత్రులుగా చేయబడ్డాం. ఆయన స్వహతాగా పవిత్రుడు,
మనం పవిత్రులుగా చేయడం. రెండోది నిర్దోషి. నిర్దోషి అంటే అర్థం ఏంటి? దోషం లేని. నేనెవరిని? దోషి. మీరెవరు? ఇప్పుడు యేసుక్రీస్తునందు మనం ఎవరు? నిర్దోషులము. తర్వాత నిష్కల్ము అంటే ఎటువంటి కల్మషము లేనివారు. ఇప్పుడు ఈ దొంగలో ఏ కల్మషం లేదు, రక్షణ పొందిన దొంగలో. అర్థమైంది? రైట్. పాత ఈ ఇంకో దొంగలో ఏముంది? కల్మషం. అన్నీ ఉంచుకో. కొద్దిగా ముందుకు జరగండి, గెస్టులు లేటుగా వస్తూ ఉంటారు. 4 దండలు కూడా రెడీ చేసి పెట్టండి, లేటుగా వచ్చినాడు గణపరచాలి. ఓకే, ఎంతవరకు వచ్చింది? నిష్కల్. మనల్ని కూడా ఏం చేశాడు? నిష్కల్మషులుగా చేశాడు. ఇంకా పాపుల్లో చేరక మనల్ని పాపుల్లో నుండి మనల్ని ఏం చేశాడు? అంతకుముందు పాపుల్లో నుండి. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చి పరిశుద్ధులతో మనం ఏం చేయాలి? సహవాసం చేయాలి. చూడండి 16-19 సామెత. 16-19 సామెత త్వరగా చదవండి. గర్విష్ఠులతో పాపులతో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే దీన మనసు కలిగి దీనులతో పొత్తు చేయట ఇదండి పొత్తు. సో వీ హ్యావ్ టు మీటింగ్ ఉన్నప్పుడల్లా ఏం చేయాలి మనం? వీ మస్ట్ కమ్ టుగెదర్. మనమంతా ఎవరు? క్రీస్తునందు దీనులము, క్రీస్తులో లేకపోతే గర్విష్ఠులము, దేవునికే విరోధులము. క్రీస్తులో లేకపోతే మనం ఎవరమండి? అపవిత్రులము, దోషులము, కల్మషం కలిగిన వారము, పాపులతో సంగతులు చేసేవారు. అందుకని కీర్తన 1 ఏమని చెప్తాడు? 1. తర్వాత అపోస్తల కార్యములు 2:41 చదవండి. అపోస్తల కార్యములు 2:41. కాబట్టి అది 40 వచనము. సాక్ష్యం ఇచ్చి మూర్ఖులకు, దేవుని మాటల్ని ఎరగిన వారు, క్రీస్తుని ఎరగిన వారు, దేవుని ఎరగిన వారు మూర్ఖులకు ఈ తరంలో నుండి ఏం చేయాలి? వేరే రక్షణ పొందాలి. కాబట్టి ఇప్పుడు అందుకనే వేరు కావాలి. ఆ వేరవటమే కష్టం అన్నమాట. ఎప్పుడు కూడా మనం అవిశ్వాసులతో జోడుగా ఉండేదానికి ఇష్టపడతాం. ఎప్పుడు కూడా శరీరాన్నే ఎంటర్టైన్ చేయటం అనేది చూస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా టైంకి రావాలి, నాకు ఇక్కడ పరిచర్య ఉంది, పాటలు పాడాలి, వాద్యాలు వాయించాలి, వాక్యం చెప్పాలి, లేకపోతే నేను వచ్చి ఆరాధన చేయాలి, పాటల సమయానికి నేను ఉండాలి. ఇవన్నీ ఎవరు చేస్తారు? కాబట్టి ఎక్కడున్నాం మనం? ఇది వేరైన వారంటే వీళ్ళండి. ఎక్కడున్నాం మనం? సో వీఆర్ మేకింగ్ అవర్ లార్డ్ టు వెయిట్ ఫర్ అస్. హౌ గ్రేట్ వీఆర్. హౌ గ్రేట్ thou art కాదు, హౌ గ్రేట్ ఐ యామ్. వీఆర్ మేకింగ్ అవర్ లార్డ్ టు వెయిట్ ఫర్ అస్. ఇస్ ఇట్ గుడ్? ఇస్ ఇట్ నాట్ హార్టీనెస్ కదా? దట్ షుడ్ బి చేంజ్డ్. లేకపోతే అది కూడా పాపముగానే పరిగణింపబడుతుంది. ఆహాజుకు జరిగినట్టుగా జరుగుతుంది, లేకపోతే మనషేకి జరిగినట్టుగా. మారు మనసు పొందుతావా? మనసు ఎలాగా యాక్సెప్ట్ చేయబడు. ఇంకొక ఆయన ఎవరు? ఆహాజులాగా ప్రవర్తించుతావా? ఉన్న డబ్బంతా పోయింది, మళ్ళీ తీసుకుని పోయాడు. అదేంటంటే అట్లా సాతాను ఎప్పుడు కూడా పొంచి ఉంటాడు. దేవునికి లాయల్గా లేకుండా, యేసు ప్రభువుకి లాయల్గా లేకుండా చేస్తాడు. చూడండి రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వచనం చదవండి. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకునవద్దు, కోరుచున్నాను.
అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు. చూసారండి, ఇశ్రాయేల్కి ఏమొచ్చింది? ఒక దొంగకి ఏమొచ్చింది? ఇంకో దొంగకి ఏమొచ్చింది? ఈ కఠిన మనసు వచ్చిన దొంగ ఎవరు? ఇశ్రాయేల్ కదా. ఎవరైతే మనసు మారిందో ఆయన ఆయన ఎవరు? కొంతవరకు వారికి ఏమొచ్చింది? కఠినం వచ్చింది. వారికి తర్వాత వస్తుంది. యేసుప్రభు రెండవ రాకడలో వారికి కూడా ఏముంటుంది? ప్రవేశం అనేది ఉంటుంది. ఇట్లా ఇశ్రాయేల్ని వెనకబెట్టి మనల్ని ముందుకు తీసుకొస్తే మనం ఏం చేస్తున్నాం? మన ద్వారా వారికి రోషం పుట్టించాలని చేస్తుంటే మనం వారి వలె ప్రవర్తిస్తుంటే ఏం లాభం? యేసుని ఎరుగుదని అనుకుంటూ మన అవిధేయతను బట్టి, అపవిత్రతను బట్టి, లోకంతో సాంగత్యం చేయటం బట్టి దేవుని సేవ చేయాలి, దేవుని మహిమపరచాలని ఆసక్తి లేకుండా మన స్పెషాలిటీని చూపిస్తున్నప్పుడు, కొద్దిగా ముందుకు జరిగిందమ్మా, మన స్పెషాలిటీని మనం చూపిస్తున్నప్పుడు కొద్దిగా బ్రదర్స్ కూడా ముందుకు జరిగింది, ప్లీజ్ ముందుకు జరిగింది. రైట్, ఎంతవరకు వచ్చింది? మీరు కొద్దిగా ముందుకు జరిగింది. నేను ముందు ప్లేస్ లేకుండా చూసుకో. రైట్, ఎంతవరకు వచ్చింది? ఏమైనా అర్థమైందా? మన విషయంలో చూస్తే మనం అన్యజనులం కదా. అయితే వారికి ఎందుకు కఠినం చేశాడు? మనం అంత రావాలి. మనం వచ్చి ఏం చేస్తున్నాం? వారిలాగా ప్రవర్తించాలి. అర్థమైందండి? మార్పు చెందిన వారి వల్ల ఉండాలి. ఇప్పుడు మనం అంతా ఏం చేయాలి? ఆరాధించాలి. ఏమని ఆరాధించాలి? మీరు విన్నారు కాబట్టి చేయండి, చూద్దాం. ఆరాధనలోకి వెళ్దాం.